చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. రోజు రోజుకి భారం అయిపోతున్నటువంటి మానవ జీవితంలో కేంద్రాలు కానివ్వండి, రాష్ట్రాలు కానివ్వండి, పెట్టేటువంటి బడ్జెట్లు ఎంతో అంటే ఆశాదాయకంగా ఉంటాయి. ఈ బడ్జెట్లో మాకు రాయితీలు దొరుకుతుందేమో, ఏమన్నా వాటి మీద రేటు తగ్గుతుందా అని చెప్పేసి ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి సమయం ఇప్పుడు ఇది. కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్న నిర్మల్ సీతారామన్ గారు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారో దాని మీద వాహనదారులు ఏమనుకుంటున్నారు, అసలు పెట్రోల్ డీజిల్ పైన రేట్లు తగ్గినా ప్రజలపై భారం ఇప్పటికైనా తగ్గుతుందా లేదా, అసలు వాహనదారులు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళ మాటలో తెలుసుకుందాం. అమ్మ దేని మీద కూడా ధరలు తగ్గాయమ్మా, అన్ని ధరలు పెంచుతారు. కేంద్ర ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఏమని వచ్చిందమ్మా, సిలిండర్ ధర తగ్గుతుంది, పెట్రోల్ ధర తగ్గుతుంది, మేము తగ్గిస్తామని చెప్పి వచ్చిండ్రు. ఇవాటి వరకు వాళ్ళు ఎంత చేసిండ్రు, రెట్టింపు చేసిండ్రు సిలిండర్ను. అదే పెట్రోల్ వచ్చేసి ఆ రోజు 60 రూపాయలు ఉంటే ఈరోజు 100 రూపాయలు దాటింది. ఎక్కడ వీళ్ళు? సెంట్రల్ గవర్నమెంట్ అసలే పేదోని కోసం పనిచేయదు. అంటే ఇప్పుడు బడ్జెట్లో మళ్ళీ భారం పడుతుంది అనుకుంటున్నారా ప్రజల మీద? ఒకవేళ ఈ బడ్జెట్లో ఏమైనా తగ్గిస్తే అది ఓన్లీ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకునే తగ్గిస్తారు తప్ప ఆఫ్టర్ ఎలక్షన్ వీళ్ళు గవర్నమెంట్లోకి వస్తే మళ్ళీ అదే బాధుడు. బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు, పెట్రోల్ డీజిల్ ధర తగ్గుద్ది అనుకున్నారా, పెరుగుద్ది అనుకున్నారా? తగ్గుతుందనే ఎక్స్పెక్ట్ చేస్తాను. తగ్గకపోతే వాళ్ళ చేతగానితనమే మరి. ఎందుకంటే ప్రతిదీ పెట్రోల్ మీదనే ఆధారపడి ఉంటుంది, డీజిల్ పెట్రోల్ మీదనే. ఈ రేట్లు పెరిగినాయి అనుకోండి, ప్రతిదీ రేటు పెరుగుతుంది. అది అప్పుడు ఎవరికి ఇబ్బంది? మధ్యతరగతి వాళ్ళకి ఇబ్బంది. ఉన్నోడు ఎట్లాగో జలసా తిరుగుతూ అంటాడు, చేస్తూ అంటాడు. లేనోడు మనకి అన్నీ ఫ్రీగా ఉన్నాయి, ఉచితాలు ఉన్నాయిగా, మనకి ఏ బాధ లేదు. మధ్యతరగతికి వచ్చింది గోస. మధ్యతరగతి వాళ్ళకే. రాజకీయ నాయకులకి ఏంది, పెన్షన్లు ఉన్నాయి, శాలరీస్ ఉన్నాయి. మామూలునికి ఏమున్నది, అదనంగా ఏమైనా ఉన్నదా? ఉంటే చెప్పండి, వాళ్ళని అడగండి నాయకులను. అమ్మా ఇప్పుడు ఎలాదంటే, ఇప్పుడు మనకు అన్ని ప్రభుత్వాలు వేరే స్టేట్లలో తక్కువ ఉన్నది, మన దగ్గర ఎక్కువ ఉన్నది. ఎక్కువ వచ్చినప్పుడు మరి దాన్ని తగ్గించుకొని మనకు అది చేస్తే ఫెసిలిటీ అవుతుంది. సామాన్య మానవునికి మాలాంటి వాళ్ళకు కూడా చాలామందికి అది ఉంటుంది. సరే డబ్బుల వల్ల అది చేసుకుంటారు అనుకోండి, కానీ సామాన్య మానవునికి అయితే సహాయం చేసినట్టు అవుతుంది కదా. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆశ ఉంది ఏంటంటే వాళ్ళు అది చేస్తారు, తక్కువ చేసి మాకు అది చేస్తారని చెప్పి విన్నారా. అన్ని రాయితీలు ఇచ్చినప్పుడు దీంట్లో కూడా రాయితీలు ఇచ్చేసి మాకు సాయం చేస్తే ప్రజలకు కూడా చాలా అదిగా ఉంటుంది అన్నమాట. దాంట్లో దీని తగ్గాలని ఆశ, మనిషికి ఆశాజీవి మనిషి, అందుకొరకు తగ్గాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఒకవేళ ప్రభుత్వం దాన్ని దూరదృష్టితోటి ఆలోచించుకొని తగ్గిస్తే చాలా మంచిది. సామాన్య ప్రజలు మళ్ళీ పెరిగినట్టే, ఇక మనకు అదేముంది ఇక. అది విన్నారా, ఏం లేదు, సామాన్లకు మంచిగా ఉండాలి అది చెప్పి, అంతకు మించి ఏం లేదు. విన్నారా, ఈ బడ్జెట్ మనకు సానుకూలంగా రావాలి అని చెప్పి. సరే అంతా అది చేసుకొని గవర్నమెంట్ కూడా అది చేయలేదు కదా, గవర్నమెంట్ దగ్గర అది చూసుకొని అది చేసుకోవాలి. అది థ్యాంక్ యూ. హై స్కూల్ హెడ్ మాస్టర్. పెట్రోల్ బడ్జెట్లో కూడా దిగుతుంది పెరుగుతుంది అనే విషయం కంటే, అది పెట్రోల్ మీద ఉన్న స్టేట్ ట్యాక్సీలు, సెంట్రల్ పెట్టిన ట్యాక్సీలు, ఆ రెండు కూడా తీసేయాలి. గోచి పెట్టుకున్న మానవుడు కూడా ట్యాక్సీలు వేయబడుతుంది 20, 40, 50 రూపాయలు. ఆ ట్యాక్సీలు తీసిస్తే మేమంతా మంచి వాళ్ళమే అనుకుంటున్నాము. ప్రభుత్వం కూడా చాలా మంచిది అనుకుంటాను. ట్యాక్సీలు తీసేయాలి దయచేసి, పెట్రోల్ మీద ఉన్న ట్యాక్సీలు. చెప్పండి. నేను మిస్బావుద్దీన్. నాకు కూడా 2 బండ్లు ఉన్నాయి. పెట్రోల్ మా కొడుకులు కూడా వేసుకుంటాను, నేను కూడా వేసుకుంటాను. చిన్న జీతం, అది పెట్రోల్కే జీతం సరిపోతలేదు. దాని గురించి పెట్రోల్ మన కేంద్ర కానీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ తక్కువ చేస్తే మంచిగా ఉంటుంది, అందరికీ మంచిగా ఉంటుంది. ఇట్లా బస్సులో తక్కువ ఎట్లా చేసిండు, ఇది కూడా మన పెట్రోల్ కూడా 80 రూపీస్ చెప్తే అందరికీ సుఖం ఉంటాయి, మంచి అందరు తింటారు, తాగుతారు, అన్నీ చేస్తారు. దాని గురించి పెట్రోల్ తక్కువ చేయాలని, కొన్ని పైసలు కూడా మీకు మిగులుతుంది, ఏమైనా పబ్లిక్ ఏమైనా చేసుకోవచ్చు. దాని గురించి నేను ఒక సజెషన్ ఇస్తాను, తక్కువ చేసి అందరినీ మంచిగా చేసుకోవచ్చు. విన్నారు కదా, వాహనదారులు ఏదైతే చెప్తున్నారో అటు మధ్యతరగతి వాళ్ళ మీద భారం పడుతుంది, ఇటు కింద స్థాయి వాళ్ళకి కానివ్వండి, అటు ఉన్నటువంటి ధనికులకు కూడా ఎటువంటి భారం ఉండదు. కానీ మధ్యతరగతి ప్రజల మీద ఎప్పుడైనా సరే ఈ బడ్జెట్లు అనేది కానివ్వండి, ఈ పెరుగుతున్న రేట్లు కానివ్వండి, ప్రభుత్వం ఇచ్చే పథకాలు అన్నీ కూడా మధ్యతరగతుల వారి మీద పడుతుంది. దీనికి సంబంధించి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గితే బాగుంటుంది. అలానే ఏదైతే ట్యాక్సెస్ ఉన్నాయో అవి తగ్గిస్తే, అసలు తీసేస్తే బాగుండు అని చెప్పేసి వాహనదారులు అయితే చెప్పడం జరుగుతుంది. వేచి చూడాలి అసలు బడ్జెట్
బడ్జెట్లో ఈసారైనా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గేనా, ప్రజలపైన కానివ్వండి వాహనదారులపైన కానివ్వండి భారం తగ్గేనా లేదా అనేది వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందు తీసుకొస్తుంది మీ RTV ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.